హాయ్ యూర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో భారీ మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంటర్ పరీక్షల్లో భారీ మార్పులు, సిలబస్ కు అనుగుణంగా మొదటి ఏడాదిలో మార్కుల విభజన, అన్ని పేపర్లు 100 మార్కులకు ఉండేలా కూర్పు, సైన్స్ సబ్జెక్టులకు 85 మార్కులకు పేపర్, రెండో ఏడాదిలో 30 మార్కులకు ప్రాక్టికల్స్, బాటనీ 43, జువాలజీ 42 మార్కులకు వేరువేరు పేపర్లు, సిలబస్ మారిన సబ్జెక్టులకు 32 పేజీల బుక్లెట్, తొలిసారి 1 మార్కు ప్రశ్నల విధానం, ఈసారికి ఇంటర్ రెండో ఏడాదికి పాత పరీక్షా విధానమే అమలు, ఎలెక్టివ్ సబ్జెక్ట్ మార్కులు వేరుగా లెక్కింపు. ఇంటర్ పరీక్షల్లో భారీ మార్పులు, సిలబస్ కు అనుగుణంగా మొదటి ఏడాదిలో మార్కుల విభజన, అన్ని పేపర్లు 100 మార్కులు ఉండేలా కూర్పు, అమల్లోకి 5 సబ్జెక్టుల విధానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో 2025-26 విద్యా సంవత్సరంలో కొత్త సిలబస్ ను అమలు చేసిన బోర్డు అందుకు అనుగుణంగా పరీక్షా విధానంలోనూ మార్పులు చేసింది. ప్రశ్నల సరళి, మార్కుల కూర్పు సైతం మారనుంది. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో ఎన్సీఆర్టీ సిలబస్ ను, పరీక్షలకు సిబిఎస్ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా ఎక్కువ మంది విద్యార్థులు ఎంచుకునే సబ్జెక్టులైన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, చరిత్ర, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్ సిలబస్ లో ఈ ఏడాది మార్పులు చేశారు. ప్రతి పేపర్ కు 100 మార్కులు ఉంటాయి. అలాగే 1 మార్కు ప్రశ్నల విధానం ప్రవేశపెట్టారు. సిలబస్ మారిన సబ్జెక్టుల పరీక్షలు రాసేందుకు జవాబుల బుక్లెట్ ను 32 పేజీలకు పెంచారు. సిలబస్ మారిన సబ్జెక్టులకు 24 పేజీల బుక్లెట్ ఉంచారు. సబ్జెక్టులు మారినందున పరీక్షల నిర్వహణలోనూ మార్పులు తెచ్చారు. ఒక్కో పరీక్షకు కనీసం 2 రోజుల వ్యవధి ఉండేలా టైం టేబుల్ రూపొందించారు. ఈ విద్యా సంవత్సరం మొదటి ఇంటర్ పరీక్షల్లో ఈ మార్పులు ఉంటాయి. రెండో ఏడాది పరీక్షలను మాత్రం ఈ ఏడాది పాత విధానంలోనే నిర్వహిస్తారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ లో సైన్స్ గ్రూపుల్లో 2 లాంగ్వేజెస్, 4 మెయిన్ సబ్జెక్టులు, మొత్తం 6. ఆర్ట్స్ గ్రూపుల్లో 2 లాంగ్వేజెస్, 3 మెయిన్ సబ్జెక్టులు, మొత్తం 5 ఉన్నాయి. మార్కుల కేటాయింపు కూడా భిన్నంగా ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5 సబ్జెక్టుల విధానం అమల్లోకి తెచ్చారు. అన్ని గ్రూపులకు 1 లాంగ్వేజ్, 4 మెయిన్ సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో ఇంగ్లీష్ తప్పనిసరి. రెండో లాంగ్వేజ్ ని ఎలెక్టివ్ 6వ సబ్జెక్ట్ గా మార్చారు. అంటే విద్యార్థి లాంగ్వేజ్ లేదా 23 మెయిన్ సబ్జెక్టులలో 1 ఎంచుకోవచ్చు. విద్యార్థులు మొదటి 5 సబ్జెక్టులలో 1 ఫెయిల్ అయి 6వ సబ్జెక్ట్ పాస్ అయితే అప్పుడు 6వ సబ్జెక్ట్ ను మెయిన్ సబ్జెక్ట్ గా పరిగణిస్తారు. అయితే 6వ సబ్జెక్ట్ ను పరిగణంలోకి తీసుకోవాలంటే ఇంగ్లీష్ తప్పనిసరిగా పాస్ అవ్వాలి. సైన్స్ లేదా ఆర్ట్స్ గ్రూపుల్లో 3, 4, 5 సబ్జెక్టులు ప్రధాన సబ్జెక్టులు ఉంటాయి. గతంలో ఎంపీసీలో మ్యాథ్స్ ఏ, బి పేపర్లు ఒక్కో పేపర్ కు 75 మార్కులు ఉండగా ఇప్పుడు 1 పేపర్ మాత్రమే ఉంటుంది. బైపీసీలో బాటనీ, జువాలజీ సబ్జెక్టులను కలిపి బయాలజీగా 1 ప్రశ్నాపత్రం మాత్రమే ఇస్తారు. ఇందులో బాటనీకి 43, జువాలజీకి 42 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. జవాబులు రాసే బుక్లెట్స్ రెండింటికి వేరువేరుగా ఇస్తారు. వేరువేరుగా జవాబులు రాయాలి. ఆర్ట్స్ లో సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి గ్రూపుల్లో ప్రస్తుతం ఉన్న 26 కాంబినేషన్లు ఉంటాయి. విద్యార్థులు నచ్చిన కాంబినేషన్ ను ఎంచుకోవచ్చు. కామర్స్ పార్ట్ ఏ 50 మార్కులకు, అకౌంటెన్సీ పార్ట్ బి 50 మార్కులకు పేపర్ ఉంటుంది. మార్కుల్లో మార్పులు, మొదటి ఏడాది ఇంటర్మీడియట్ లో ప్రతి సబ్జెక్ట్ కు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో సైన్స్ సబ్జెక్టులైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ సబ్జెక్టులకు 85 మార్కుల చొప్పున రాత పరీక్ష ఉంటుంది. రెండో ఏడాది పరీక్షల్లో ప్రాక్టికల్స్ 30 మార్కులకు ఉంటాయి. అంటే 2 ఏళ్లకు రాత పరీక్ష 170 మార్కులకు, అంటే 85 + 85, ప్రాక్టికల్స్ 30 మార్కులు, మొత్తం 200 మార్కులకు ఉంటుంది. గతేడాది వరకు మ్యాథమెటిక్స్ ఏ, బి పేపర్లుగా 150 మార్కులకు ఉండగా వాటిని కూడా రద్దు చేసి ఒకటే పేపర్ 100 మార్కులకు కుదించారు. ఉత్తీర్ణతకు 100 మార్కుల పేపర్లకు 35 మార్కులు, 85 మార్కుల పేపర్లకు 29 మార్కులకు తప్పనిసరి చేశారు. అంటే సైన్స్ సబ్జెక్ట్ లో 2 ఏళ్లకు కలిపి 59 మార్కులు రావాలి. సైన్స్ ప్రాక్టికల్స్ 2 ఏళ్లలో 30 మార్కులకు గాను 11 మార్కులు తప్పనిసరిగా సాధిస్తేనే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు.
ఒకటి 2 సబ్జెక్టుల్లో అధిక మార్కులు, మరో 2-3 సబ్జెక్టులో 30% మార్కులు సాధించినా ఉత్తీర్ణతగా పరిగణిస్తారు. అన్ని సబ్జెక్టులలోనూ సరాసరి 35% మార్కులు తప్పనిసరి. అయితే ఈ అవకాశం మొదటి ప్రయత్నంలో పరీక్షలు రాసే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈసారి పరీక్షల్లో 1, 2, 4, 5, 8, 16 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. 1 మార్కు ప్రశ్నలకు తప్ప మిగిలిన వాటికి చాయిస్ విధానం అమలులోకి తెచ్చారు. ప్రస్తుతం 2025-26 విద్యా సంవత్సరంలో 2వ ఏడాది ఇంటర్ విద్యార్థులకు పాత సిలబస్ తోనే పరీక్షలు జరుగుతున్నందున ఎలాంటి మార్పులు చేయలేదు. ఇక మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాత విధానంలో మార్కులు ఇలా అంటూ చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ 100కు, తెలుగు, సంస్కృతం, హిందీ 100కు, మ్యాథమెటిక్స్ పేపర్ ఏ 75కు, మ్యాథమెటిక్స్ పేపర్ బి 75కు, ఫిజిక్స్ 60కు, కెమిస్ట్రీ 60కు, బాటనీ 60కు, జువాలజీ 60కు. ఈ విధంగా పాత అంటే గత సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ వారికి ఉండేది, ఇప్పుడు దీన్ని ఈ విధంగా మార్చడం జరిగింది. కొత్త విధానంలో మార్కులు ఇలా అంటూ చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ 100 మార్కులకు, తెలుగు, సంస్కృతం, హిందీ 100 మార్కులకు, మ్యాథమెటిక్స్ 100 మార్కులకు, ఫిజిక్స్, కెమిస్ట్రీ 85, బయాలజీ అంటే బాటనీ, జువాలజీ 85 మార్కులకు ఉంటుంది. మొత్తంగా మరి ఈ విధంగా ఉంటుంది. సెకండ్ ఇయర్ కూడా సేమ్ ఇదే విధంగా వస్తే మరి ఫిజిక్స్, కెమిస్ట్రీకు అలాగే బయాలజీకు ప్రాక్టికల్స్ అనేవి ఉంటాయి. అవి 30 మార్కులకు ఉండబోతున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి పరీక్షలు. పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు నిర్వహిస్తారు. ప్రతి పరీక్షకు కనీసం 2 రోజుల వ్యవధి ఉండేలా టైం టేబుల్ రూపొందించారు. అయితే హోలీ మార్చి 3, రంజాన్ మార్చి 20 తేదీల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఆ తేదీల్లో జరిగే పరీక్షలను మరుసటి రోజు నిర్వహించేలా టైం టేబుల్లో మార్పులు చేసి ప్రభుత్వానికి పంపినట్టు తెలిసింది. ప్రభుత్వం అనుమతి రాగానే మార్పులతో కూడిన టైం టేబుల్ ను ఇంటర్ విద్యాశాఖ వెల్లడించనుంది. గతంలో ఒక్కో సబ్జెక్టు ఒక్కో తీరుగా మార్కుల విధానం. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో గతంలో భాషా పేపర్లు 100 మార్కులకు ఉండేవి, సబ్జెక్టులకు మాత్రం వేరువేరుగా ఉండేవి. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో తీరుగా ప్రశ్నలు, మార్కులు కేటాయింపు ఉండేది. ఆర్ట్స్ గ్రూపులకు మొత్తం 5 పేపర్లు 500 మార్కులకు ఉండేవి. ఎంపీసీకి 470 మార్కులు, బైపీసీకి 440 మార్కులకు పరీక్షలు నిర్వహించేవారు. మ్యాథమెటిక్స్ లో 2 పేపర్లు 75 మార్కుల చొప్పున 150 మార్కులకు, సైన్స్ గ్రూపుల్లో సబ్జెక్టుకు 60 మార్కుల చొప్పున పేపర్లు ఉండేవి. 2వ ఏడాదిలో మ్యాథ్స్ మినహా మిగిలిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలకు సబ్జెక్టులకు 30 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ మార్కులు కేటాయించేవారు. ఈ విద్యా సంవత్సరంలో ఆర్ట్స్ గ్రూపులు మినహా సైన్స్ సబ్జెక్టులకు ప్రశ్నల సరళి, మార్కుల కేటాయింపులు మార్పులు చేశారు. మొదటి ఏడాది ఎంపీసీలో మొత్తం మార్కులు యథావిధిగా 470 మార్కులు ఉండగా, బైపీసీలో గతంలో 440 మార్కులు ఉండగా కొత్త విధానంలో 455 మార్కులకు పెరిగాయి. ఈ విధంగా మొత్తం ఇంటర్మీడియట్ లో కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి మొదటి సంవత్సర విద్యార్థులు ఉన్నారో వారంతా కూడా ఈ మార్పులు చేర్పులను గమనించాల్సిన అవసరం ఉంది. ఇది ఇంటర్మీడియట్ పరీక్షల్లో భారీ మార్పులు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.